ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన అందరికీ దేవుని నామములో వందనాలండి. రండి దేవుని వాక్యం చదువుకుందాము. ఈరోజు ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము చదవాలి. వాణిశ్రీ టీచర్ గారు యలమంచుల నుంచి 1 నుండి 3 వచనాలు చదువుతారు. తర్వాత గ్రేస్ మనోరంజని పాస్టమ్మ గారు 4 నుంచి 6 వచనాలు చదువుతారు. తర్వాత అబ్రహాం లింకన్ గారు 7, 8, 9 వచనాలు చదువుతారు. తర్వాత గుంటూరు నుంచి జయా పాస్టమ్మ గారు 10, 11, 12 వచనాలు చదువుతారు. తర్వాత శాంతకుమార్ గారు 13 నుంచి 15 వచనాలు చదువుతారు. చివరి భాగము 16 నుండి 19 వచనాలు నేను చదువుతాను. ప్రారంభించుకుందాము. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాము. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణను కొలత వేయక విడిచిపెట్టుము. అది అన్యులకు ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. ఆమేన్, ఆమేన్. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిల్చున్న 2 ఒలివ చెట్లకు దీపస్తంభములై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన పక్షమున వారి నోటి నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును కనుక ఎవడైనా వారికి హాని చేయనుద్దేశించినలా అలాగున వాడు చంపబడవలను. తాము ప్రవచించే దినములు వర్షము కురియకుండా ఆకాశమును ముయిటకు వారికి అధికారం కలదు. మరియు వారికి ఇష్టమైన నీరు రక్తంగా చేయుటకును నానా విధమైన తెగుళ్లతో భూమి మీద బాధించుటకును వారికి అధికారం కలదు. ఆమేన్, ఆమేన్. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధంలో నుండి వచ్చు క్రూర మృగం వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి వానికి ఉపమాన రూపంగా సౌదమ అను ఐగుప్తు అని పేరు. అచ్చట వారి ప్రభు కూడా సిలువ వేయబడి మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేనమ్మ గారు 10, 11, 12 చదవండి జయపాస్టర్. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి ఘోషించు చెల్లించు ఒకరినొకరు కట్టణములను పంపుకొందురు. అయితే ఆ 3 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవన వచ్చి వారిలో ప్రవేశించును కనుక వారి పాదములు ఉని నిలిచి వారిని చూచిన వారి మిక్కిలి భయము కలిగెను. అప్పుడు ఇక్కడికి అంతేనమ్మ గారు ఎక్కి రెండని 12 చదవరా? అప్పుడు ఇక్కడికి ఎక్కి రెండని పరలోకము నుండి గొప్ప స్వరము తనతో చెప్పుట వారు విని మేఘారుడై పరలోకమునకు ఆరోహణమైరి వారి పోవచ్చుండగా వారి శత్రువులు వారిని చూచిరి. ప్రైజ్ లడమ్మ. శాంతకుమార్. ఆ గడియలోనే గొప్ప భూకంపం కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయాను. ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయక్రాంతులై
పరలోకపు దేవుని మహిమపరిచిరి. 2వ శ్రమ గతించెను, ఇదిగో 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునాయను. ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమెన్ ఆమెన్. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులగు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి, వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడైన ప్రభువ, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమిచ్చుటకును గొప్ప వారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను పుట్టెను. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి లేఖన భాగముల ద్వారా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. రండి, మరి సమయంలో ఈ నెల వాగ్దానము, ఈ సంవత్సర వాగ్దానము అక్క చదువుతారు. ఈ నెల వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనము. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండు లాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. ఆమేన్. ఈ సంవత్సర వాగ్దానము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము నెరవేరుస్తూ సఫలపరుస్తూ మనల్ని సంరక్షించి పోషిస్తున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియజేసుకుంటూ, మరి ఈ దినపు దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్.